రేపు అనగా మార్చ్ 9న జరగబోయే మేడ్చల్, మల్కాజ్గిరి పార్లమెంటరీ ముఖ్య సమావేశ ప్రాంగణాన్ని పిసిసి ఉపాధ్యక్షులు శ్రీ తోటకూర వజ్రేష్ యాదవ్, రాష్ట్ర నాయకులు శ్రీ నక్క ప్రభాకర్ గౌడ్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా నక్క ప్రభాకర్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి 3 నెలలు సాగుతుంది. 3 నెలల్లో ప్రజలందరూ కూడా ఎలక్షన్ల ముందు ఇవన్నీ నెరవేరుస్తావు అని చెప్పి ఆశతోని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. దానికి ప్రజలందరూ కూడా ఈ 3 నెలలలో నమ్మకం వచ్చింది అన్నది. ఎందుకంటే మొదటగా ఆయన 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను అన్నాడు. కానీ 7వ తారీఖు నాడే ప్రమాణ స్వీకారం తీసి 9వ తారీఖు నాడే ఉచిత బస్సు ప్రయాణం మా మహిళల కోసము, తెలంగాణ ఉన్నటువంటి మా అమ్మలకు, మా అక్కల కోసము బస్సు ప్రయాణాన్ని ఉచితంగా ప్రవేశపెట్టింది. అదేవిధంగా ఉచిత కరెంట్ అన్నాడు, అది కూడా ప్రవేశపెట్టిండు. 500కే గ్యాస్ సిలిండర్ అని చెప్పిండు, దాన్ని కూడా ప్రవేశపెట్టిండు. ఈ విధంగా దిశల వారీగా ఒక్కొక్కటి అన్ని కూడా ఆయన అనుకున్నటువంటి పథకాలన్నీ కూడా ఈ 4-5 నెలల్లో మనం మాట ఇచ్చిండు. దాని విధంగా తప్పకుండా నెరవేరుస్తాం. మా యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధ్యక్షతన మన మేడ్చల్ ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి అని ఒక్కపారి మీటింగ్ పెట్టాలి. ఈరోజు కూడా కొన్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఎల్లుండి కూడా మనకు సాయంత్రం 5 గంటలకు సుమారు 50,000 మందితోని పెద్ద ఎత్తున బహిరంగ సభ ఇక్కడ. ఆ సభ అందరూ కూడా మా మేడ్చల్ ప్రజలందరూ కూడా తప్పకుండా ఆశీర్వదిస్తారు రేవంత్ రెడ్డి గారిని. ప్రజలందరూ వచ్చి కూడా ఆశీర్వదించి విజయవంతం చేస్తారని చెప్పేసి అని తెలియజేసుకుంటూ, ఇంకో విషయం చెప్తున్నా, మన ఎమ్మెల్యే ఇప్పుడు పార్టీలకు వస్తారని చెప్పేసి అని వాళ్ళ మొన్న బీజేపీలో పోయింది. ఎమ్మెల్యేని తెలిసిగా మీ అందరికీ మల్లారెడ్డి, పిచ్చి మల్లారెడ్డి. ఆ పిచ్చి మల్లారెడ్డి మొన్న పోయిండు బీజేపీలో, ఢిల్లీలో పోయిండు. ఢిల్లీలో ప్రయత్నం చేసిండు, అక్కడ కాలేదు. మళ్ళీ ఏం చేసిండు, కాంగ్రెస్కి వస్తా అని చెప్పేసి అని మా అందరి నాయకులకు ఫోన్ చేస్తాం. మల్లారెడ్డి, నువ్వు 10 సంవత్సరాలు ప్రజలను మోసం చేసి ప్రజాధనాన్ని మొత్తం దోసుకున్నావు. ఇలా నిజంగా కూడా నీ చిత్తశుద్ధి ఉంటే ఎక్కడెక్కడ భూములు కబ్జాలు పెట్టినవో, ఎఫ్టీఎల భూములను కబ్జాలు పెట్టినవో అవన్నీ కూడా మాకు హ్యాండ్ఓవర్ చేయి, ప్రభుత్వానికి హ్యాండ్ఓవర్ చేయి, అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కూడా వచ్చే ప్రసక్తి లేదు. మా మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి మా నాయకులము జంగయ్య యాదవ్ కానీ, సుధీర్ అన్న కానీ, హరివర్ధన్ రెడ్డి కానీ, నేను కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ అందరూ కూడా సహించేది లేదు. మల్లారెడ్డి వస్తే తన్ను కొట్టేది ఖాయం. అయితే ప్రసక్తి లేదు. మీరు కూడా నిరుత్సాహపడవద్దు, మల్లారెడ్డి కోసం ఆలోచన చేయొద్దు. మల్లారెడ్డి అంటాడు భూ కబ్జాదారుడు. ఆ భూ కబ్జాదారుని కాంగ్రెస్ పార్టీలోనికి మా యొక్క ముఖ్యమంత్రి కూడా సహకరించాడు. ఇది నమ్మది, సమస్య లేదు. ఈరోజు కూడా కొన్ని కాలేజీలు కూడా మొత్తము ఆయన ఎఫ్టీఏల కట్టినవి 8 ఎకరాల భూమి కూడా ఈరోజు కూలగొట్టడం జరిగింది కలెక్టర్ గారు. ఇంకా ఉన్నాయి చాలా. అవన్నీ కూడా పతనానికి మా యొక్క ప్రభుత్వ ధనాన్ని ఎక్కడెక్కడ దోసుకుంటూ అవన్నీ కూడా ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్నంత వరకు తీసే ప్రసక్తి లేదు మల్లారెడ్డి. కాబట్టి మీ అందరూ కూడా